కావాలంటే మా ఇండ్లు కూలగొట్టుకో, పేదల ఇండ్లు వదిలిపెట్టు అని చెప్పి కూడా అప్పుడన్నా నీ కళ్ళు చల్లబడతాయేమో అని చెప్పి కూడా కేటీఆర్ అదే మాట్లాడినటువంటి అంశం. పేదల ఇండ్లు కంటే ముందు చెరలో ఉన్న నీ ఇల్లు, నీ అన్న ఇల్లు కూల్చు, గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు, చిట్టినాయుడు కూలగొట్టేటోడు అని చెప్పి కూడా దోచుకునేందుకే మూసీ ప్రాజెక్టు సీటు కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు అని చెప్పి చందాలు వేసి నీ సీటు కాపాడుతావు అని చెప్పి కూడా మా పేదోళ్ళ ఇండ్లు జోలికి రాకు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు. సో 4th సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా, మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లని అని చెప్పి కూడా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు, వ్యాఖ్యలు చేసిన మంత్రిని ఇడిచిపెట్టా అని చెప్పి కూడా సీఎం మీద పరువు నష్ట దావా వేస్తా, మోదీకే భయపడలేదు గిల్లకు భయపడతామని చెప్పి కూడా కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్ అని చెప్పి అదే అంశాన్ని నిన్న మాట్లాడినటువంటి అన్ని అంశాలు చూస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళన 4th సిటీ అని చెప్పినాడు. మూసీ ప్రక్షాళనలో ఏ విధంగా మూటలు కట్టి ఢిల్లీకి పంపుతా ఉన్నాడు అనే అంశం మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 4th సిటీ విషయంలో కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకునే విధంగా చేస్తూ ఉన్నాడనే అంశాలు కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఇండ్లు కూలగొట్టే విషయంలో కూడా ఖచ్చితంగా దమ్ముంటే ముందుగా మా ఇండ్లు ఎవరైతే అక్రమంగా నిర్మించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, పెద్దోళ్ళ ఇండ్లు కూలగొట్టుర్రి, పేదోళ్ళ ఇల్లు గులగొట్టొద్దు, కావాలంటే మా ఇల్లు గులగొట్టుకోండి, అట్లయినా మీ కళ్ళు చల్లబడతాయో అని చెప్పి కూడా మరి ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. మాటికి మా ఇండ్లు కూలగొడతారని ముఖ్యమని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా ఇండ్లు కూలగొట్టు, మాకేం అభ్యంతరం లేదు, కానీ పేదల జోలికి పోకు, వాళ్లకు రోడ్డు పాలు చేయకు, వాళ్ళ ఇళ్లను వదిలే అని చెప్పి కూడా ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. ఊర్లోనేమో రైతుల కోసం ఇట్లున్నది, పట్నంలోనేమో పేదల కోసం అట్లున్నది అని చెప్పి కూడా కందుకూరి రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. సో ఊర్లో పోతున్న ఆ పరిస్థితి, మరి పట్టణంలో పోతున్నామో ఆ పరిస్థితి అని చెప్పి కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తున్నాం.